నమస్తే, నేను సిరి. నిన్న చూసినట్టయితే ప్రవీణ్ పగడాల గారు ప్రముఖ క్రైస్తవ పాస్టర్ తనైతే ఒక యాక్సిడెంట్లో అనుమానాస్పద స్థితిలో అయితే చనిపోవడం జరిగింది. ఇదైతే యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా ఇది హత్య చేసే అక్కడ ఎక్కడో హత్య చేసి బాడీని తీసుకొచ్చి అక్కడ పడేశారని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్న వైనం. సో మరి నిజంగానే ఇది అంటే యాక్సిడెంటే జరిగిందా, లేకపోతే ఎక్కడి నుంచి అంటే ఎక్కడో చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారా? అసలు చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. నేను చూసినట్టయితే ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవ పాస్టర్. తను ఏంటంటే రాజమండ్రికి వెళ్ళి వస్తుండగా హైవే మీద తనకి యాక్సిడెంట్ అయింది, చనిపోయారని చెప్పేసి మనకి వార్త అయితే ఉంది. కాకపోతే చాలామంది ఇది యాక్సిడెంట్ అయితే కాదు, యాక్సిడెంట్లో చనిపోయినది అయితే కాదు. ఎందుకంటే చనిపోయి అంటే ఎక్కడైతే బాడీ అయితే దొరికిందో అక్కడ ఆ బాడీ పడిన ప్లేసే కావచ్చు, అక్కడ ఉన్న బ్లడ్డే కావచ్చు, ఏదైనా బట్టి ఇది ఖచ్చితంగా హత్య ఎక్కడో చేసి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు బాడీని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీన్ని మరి మనం ఎలా పరిగణించాలంటారు? ఇప్పుడు అసలు నిన్న మార్నింగ్ జరిగిందండి ఇది. ఆయన బైక్ స్కిడ్ అయిందని అంటున్నారు. అనుకుందాం, అలాగే అనుకుందాం కాసేపు. అయితే నిన్న తెల్లారకట్ట కొద్దిగా పొగమంచు ఉంది అన్నారు. సో దానివల్ల సీసీ కెమెరాల్లో క్లారిటీగా లేదు. కానీ వెనకాల చూస్తే మనకి ఎవరు కనిపించలేదు. అంటే బండి వెనకాల ఎవరు వస్తున్న దాఖలాలు అయితే కనిపించలే మన విజువల్స్ చూస్తే. ఆయన బండి కూడా పెద్దగా ఉంది. తర్వాత బండికి లైట్ లేదు, హెడ్ లైట్ లేదు. మరి ఎందుకనో మనకు తెలియదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరినప్పుడు ఖచ్చితంగా హెడ్ లైట్ ఉండాలి. ఈ ప్రవీణ్ పగడాల అనే అతను ఈ కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరైతే వెళ్తున్నారో రాజమండ్రి, ఇటీవల కాలంలో ఒక వ్యక్తి క్రిస్టియన్స్ మీద దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు అని అంటున్నారు. కాబట్టి అతని మీద కంప్లైంట్ రాజమండ్రిలో ఇవ్వాలనుకుంటే నేను కూడా వస్తాను అని ఈయన బయలుదేరారు. విజయవాడ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడో ఇది జరిగింది అని మనం వింటున్నాం. అయితే ఇప్పుడు మతం అనేది వాళ్ళ ఇష్టం అండి. ఎవరు ఏ మతానికి చెందిన వాళ్ళైనా మనిషిగా మనం గౌరవం ఇవ్వాలి. అది క్రిస్టియనా, ముస్లిమా, హిందూనా మనకు అనవసరం. తర్వాత వాళ్ళ విధానాల ప్రకారం వాళ్ళు వెళ్ళినప్పుడు మనం కించపరిస్తే ఎవరో మాట్లాడకూడదు. అవతల వాళ్ళు కించపరిస్తే దానికి కౌంటర్ ఇవ్వాలి తప్ప మనం వ్యక్తిగతంగా ఎవరిని దూషణకి దిగకూడదు. ఇప్పుడు క్రిస్టియన్ మతం తీసుకున్నామంటే మనం మతం పక్కన పెడితే మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి చాలా మంచి చేశారుగా, చాలా నేర్పించారుగా. మాకు తెలియదా అని అంటాం మనం. కొన్ని తెలీదు. మీరు ఎంత మీకు వేదాలున్నా, ఎంత విజ్ఞానం ఉన్నా, ఏమున్నా కొన్ని తెలియకపోవచ్చు, తప్పే ఉందండి. ఇప్పుడు మనం ఎన్నో నేర్చుకుంటున్నాం కదా, మనకు అన్నీ తెలుసా? ఇవాళకి కూడా చాలా తెలియదు. ముఖ్యంగా పక్క వాళ్ళని ఎలా గౌరవించాలో మనలో చాలా మందికి తెలియదు. అవునా కదా? మనకు అన్నీ తెలుసు అనుకుని తెల్లారు లేస్తే పక్కవాడి మీద పడి ఏడుస్తూ ఉంటాం మనం. కాబట్టి మనం మంచి తీసుకున్నప్పుడు వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళు ప్రచారం చేసుకునేటప్పుడు మీకు నచ్చకపోతే దానికి ఒక పద్ధతి ఉంటుంది చెప్పటానికి. ఎవరమైనా సరే మీ మొహం మీద నేను వచ్చి హిందువులు తిట్టేస్తే మీరు ఊరుకుంటారా? లేదు, హర్ట్ అవుతారు కదా, ఖచ్చితంగా వెంటనే రియాక్షన్ ఉంటుంది కదా. కాబట్టి మనం తిట్టేటప్పుడు మన ఒళ్ళు మనం దగ్గర పెట్టుకోవాలి. నా మతం నాకు చాలా గొప్పగా అనిపించవచ్చు, వాళ్ళ మతం కూడా వాళ్ళ గొప్పదే కదా. వాళ్ళు కన్వర్ట్ అయ్యారా, వాళ్ళు ఏమయ్యారో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం. అది వాళ్ళకి అందులో ఏదో నచ్చింది, వెళ్ళారు. నీ మతంలో నువ్వు అందరినీ సమానంగా చూస్తున్నావా? అవి కూడా మాట్లాడాలి కదా. ఎంతసేపు ఒక కులం వాళ్ళు ఆధిపత్యం వహించారు, వాళ్ళు మిగతా వాళ్ళని చూడలేదంటే మిగతా కులాలు ఏమైనా అందరినీ సమానంగా చూస్తున్నాయా? అది కూడా మాట్లాడాలి మనం. బ్రాహ్మిన్స్ ఒక్కళ్ళే వాళ్ళని అనగదొక్కలేదు కదా. అదే బ్రాహ్మిన్స్ ఈరోజు వాళ్ళ పిల్లల్ని ఇచ్చి చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు చేసుకుంటున్నారు, వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. చాలామంది ఉన్నారు అట్లా. కాబట్టి ఈరోజు ఓన్లీ బ్రాహ్మిన్సే వాళ్ళని ఏమి అనగదొక్కలేదండి. ఈరోజు అన్ని కులాల వాళ్ళు ఇందులో ఉన్నారు. మరి మాట్లాడుకోవాల్సిన అంశాలు ఓపెన్గా. ఇప్పుడు నాకెంత గొప్ప, మీకు అంత గొప్ప. నా మతానికి సంబంధించి నేను పాటలు ఎంత బాగా వింటానో మీ మతానికి సంబంధించి మీరు వింటారు. అంటే ఇప్పుడు ఏదైతే ఇది జరిగిందో ప్రవీణ్ పగడాల గారి మృతి మత కల్లోలాన్ని
అంటే ప్రేరేపించిన రేకెత్తించే విధంగా ఉందండి. ఇప్పుడు అందరూ ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇంతమంది పాస్టర్లు అక్కడ ఎందుకు వచ్చారు అంటే అక్కడ ఏదో సందేహం ఉండబట్టేగా. ఇప్పుడు సాధారణంగా యాక్సిడెంట్ అయితే మనిషి చచ్చిపోతే దానికి ఒక విధానం ఉంటుంది. చాలా ఘోరమైన యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి, మనం చూసాం కూడా. ఇక్కడ ఎందుకు సందేహాలు వస్తున్నాయంటే ఒకటి ఆయన సీటు మీద కావచ్చు, ఆ గార్డు మీద కావచ్చు, లేకపోతే ఆ పెట్రోల్ ట్యాంక్ మీద కావచ్చు రక్తం పడింది. ఆయన మొహానికి దెబ్బ తగిలింది హెల్మెట్ ఉన్నప్పటికీ. తర్వాత ఆయన ఒక పక్కకి పడిపోతే రెండో పక్క దెబ్బలు తగిలిన్నాయి అంటే శరీరం మీద. ఇటు సైడ్ ఒకవేళ స్కిడ్ అయ్యి బండి పడితే లెఫ్ట్ రైట్ పడుతుంది, లెఫ్ట్ అయితే లెఫ్ట్. అండ్ ఇంకొకటి ఏమంటే మేడం, ఒక బండి స్కిడ్ అయిపోయి అలా వెళ్ళిపోతే బండికి స్క్రాచెస్ కూడా చాలా పడతాయి, బాగా పడతాయి. మరి ఇక్కడ బండిలో అసలు బండికి హ్యాండిల్కే కానీ దేనికే కానీ ఎక్కడ కూడా స్క్రాచ్ అనేది లేదంట, నీట్గా ఉందంట బండి. నేను అనేది అదే, ఇప్పుడు అతను ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాడు కాబట్టి వాస్తవాలు మాట్లాడొద్దు అంటే కుదరదండి. వాస్తవాలు మాట్లాడుకోవాలి. అతను ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా వాస్తవాలు వాస్తవాలు. పాస్టర్ ప్రవీణ్ పగడాలకి యాక్సిడెంట్ అయితే మనం ఏం చేయలేం, దైవకృప అనుకుంటారు వాళ్ళు, వదిలేస్తారు. కానీ ఎవరో కావాలని చేయిస్తే మాత్రం దీన్ని ఇలా వదలటానికి వీల్లేదు, మనం కూడా చెప్తున్నాం. అంటే నిన్న చూసినట్టయితే కొంత డాక్టర్స్ కూడా ఏంటంటే ఇది సాధారణ మృతిలాగా అనిపించట్లేదని కూడా వాళ్ళు కూడా సందేహం వ్యక్తం చేశారు. అంటే ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒకవేళ ఇది సాధారణ మృతి కాదు అంటే రేపు జరిగే సంఘటనలు ఎట్లా ఉంటాయి? ఎందుకంటే పాస్టర్ని అట్లా చంపేశారు అంటే నార్మల్గా ఉండదు. అందరు కూడా క్రిస్టియన్స్ ఎంత గందరగోళం చేస్తారు, ఎంత ఆందోళనకు దిగుతారు అనేది మనకు అందరికి తెలిసింది. మీకు గుర్తుందా ఒరిస్సా దగ్గర ఒక ఫారినర్ ని పెట్రోల్ పోసి తగలబెట్టారు వాళ్ళ వెహికల్ తోటి సహాయాన్ని. ఆ భార్యను పిల్ల కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. మీకు గుర్తుంటే, నాకు ఇప్పుడు కరెక్ట్ గా వాళ్ళు ఏ కంట్రీ వాళ్ళని గుర్తులేదు, నాకు చాలా సంవత్సరాలు అయింది జరిగి. ఆ మధ్య కాలంలో కూడా ఆవిడ బయటకు వచ్చారు, ఏదో మాట్లాడారు కూడా. అంటే నేను అనేది మనం విద్వేషాలు రెచ్చగొట్టద్దండి, మనం అంటే సంకుచితంగా ఆలోచించద్దు దయచేసి. మన హిందువులైనంత మాత్రాన we should have broad outlook. రైట్. అంటే వీళ్ళు ఎవరైనా పాస్టర్స్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తాం మేడం, చాలా మంది యాంకర్స్ ఏంటంటే మీరు జై శ్రీరామ్ అనాలి, మీరు జై శ్రీరామ్ ఎందుకనాలండి అలాంటివి అని. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఊరికే గొర్రె బిడ్డలు అని చెప్పడమే కావచ్చు. ఏదైనా కూడా ఇంటర్వ్యూలో కూర్చొని వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడే రైట్ ఎవరికి లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఎ హిందూగా నా మతాన్ని నా ఏదైనా కూడా ఒక దేవతామూర్తులను ఎవరైనా ఏదన్నా అంటే నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆబ్వియస్ అది రావడం కూడా. సో వాళ్ళని వాళ్ళు అట్లా అంటే వాళ్ళకు కూడా కోపం వస్తుంది. మీరు గమనిస్తే కనుక అయితే ఎంఎఫ్ హుస్సేన్ గుర్తున్నారా మీకు? సరస్వతీదేవిని నగ్నంగా చిత్రీకరించాడు ఆయన. అంటే అది కూడా అది ఆర్ట్. అంటే ఇప్పుడు నేను అంటాను నువ్వు ఆర్ట్ అని అంటున్నావు కదా, నువ్వు అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఒక మహమ్మద్ వైఫ్ని అలా గీయగలవా? నేను ఇలా అంటే చాలా మంది కోపం రావచ్చు. ఒక మేరీ మాత నువ్వు గీస్తావా? నేననేది మీరు చేయకండి అలాంటి తప్పుడు పనులు. తర్వాత సరస్వతీదేవి బొమ్మలు లేకపోతే మరో బొమ్మలు చెప్పుల మీద వేయడం, అవి మళ్ళా గొడవ చేశాక బ్యాన్ చేయడం, ఎందుకు ఇవన్నీ? మీరు ఏ మతాన్ని కించపరచకండి, హిందువులు కూడా ఏ మతాన్ని కించపరచద్దు. మీరు అన్నట్టుగా ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు జై శ్రీరామ్ అను, లేకపోతే నువ్వు అల్లా అను, లేకపోతే నువ్వు ఏమంటారు అలలుయా అను, వద్దు, అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇంకా గమనిస్తే మీరు కావాలంటే చూసుకోండి, నేను చెప్పిన తప్పైతే. కరీనా కపూర్ చేసుకుంది ఎవరిని? సైఫ్ అలీ ఖాన్. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, షారుఖ్ ఖాన్, గౌరీ ఆవిడ, వీళ్ళ పిల్లలకి ఎవరి పేర్లు పెడుతున్నారో మీరు చూసుకోండి. అంటే హిందువులకి ఎందుకు కోపం వస్తుందో నేను చెప్తున్నా. ఇప్పుడు ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ బోత్ నేమ్స్. అంటే షారుఖ్ ఖాన్ పిల్లలకి అబురామ్ అని పేరు పెట్టారు. అది అబ్రామ్ అనేది ఇట్స్ ఏ ముస్లిం నేమ్ ఆల్సో, మీరు గమనించుకోండి. అంటే ఓకే, అతను ఒక పిల్లాడికి కావాలని అది కాంట్రవర్సీ అయ్యి పెట్టుండొచ్చు, దట్స్ ఏ డిఫరెంట్ ఇష్యూ. ఇన్ జనరల్ మీరు మొత్తం గమనించుకోండి. ఇప్పుడు షర్మిలా ఠాగూర్ ఎవరిని చేసుకున్నారండి? పటౌడీని చేసుకున్నారు. పటౌడీ పిల్లాడు కదండి ఇతను, ఏ పేరు ఉండాలి? నేను అనేది మీరు వెన్ యు ఆర్ యాక్సెప్టింగ్ ఒక హిందూ గర్ల్ చేసుకున్నాక వాళ్ళు ఆ మతంలోకి మారాలి అన్నప్పుడు ఇంకా ఈ లవ్కి అర్థం ఏంటని అడుగుతున్నాను నేను.
అదేవిధంగా ఒక ముస్లిం అబ్బాయి పోని ఒక హిందూగా మారినా కూడా బలవంతంగా మారితే నేను మాట్లాడేది. ఇప్పుడు ప్రేమలో మతం వద్దు, కులం వద్దు అనే కదా మీరు చేసుకుంటున్నారు. మీకు అక్కడ ఏదో అట్రాక్ట్ అయ్యి మీరు వెళ్ళినప్పుడు మళ్ళా ఈ వివక్షలు ఏంటి అని అడుగుతున్నా. అప్పుడు మీరు ఈ అమ్మాయి మతం ఈ అమ్మాయికి ఉండాలి, అతని మతం అతనికి ఉండాలి. మీరు గమనిస్తే మొన్న నమ్రత శిరోద్కర్ ఆవిడ, ఉపాసన, ఇంకెవరో ముగ్గురు వాళ్ళు ఈ రంజాన్ ఇప్పుడు ఈ టైంలో ఇఫ్తార్లు జరుగుతాయి కదా, ఇఫ్తార్ విందుకి వాళ్ళ అటైర్లో వాళ్ళు వెళ్ళారు, బొట్లు కూడా పెట్టుకోలేదు. నేను తప్పంటల్లా, కానీ మీరు అదే పని ఒక ముస్లిం అమ్మాయి చేత చేయించగలరా, ఒక బొట్టు పెట్టించగలరా? వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్ బీ ఈక్వల్. వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళు పాటిస్తారు, మన సంప్రదాయాలు పాటించు, నీ సంప్రదాయాలు వాళ్ళు పాటించేలా చేయగలవా అంతే నా ప్రశ్న. తర్వాత కవిత గారు ఇఫ్తార్ విందు ఇచ్చారు, తను ఎందుకు కప్పుకుంది? ఎందుకు కప్పుకుంది? నువ్వు ఒక హిందువువి, నువ్వు ఇఫ్తార్ విందు ఇచ్చావు, నీకు కప్పుకోమని ఎక్కడ రూల్ లేదే. మీరు అంటే నేను అనేది మీకు ఒక్కటే పాయింట్ అండి, మీరు రాజకీయాల కోసం ఇలాంటివి చెయ్యొద్దు. దట్స్ వాట్ మై ఇది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈయన మృతి పట్ల కూడా చాలా మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు అంటున్న మాటలు ఏంటంటే, ఎవరైతే మమ్మల్ని కించపరిచేలాగా మాట్లాడుతున్నారో, ప్రముఖంగా ఈ కొద్ది కాలం నుంచి వెళ్ళి బాగా ఇంటర్వ్యూస్లలో ఈ క్రిస్టియన్ వాళ్ళని బాగా తిడుతున్నారు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తేనే వాళ్ళు ఇట్లా చేశారు. ఇంకొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తున్నారు, వాటికి సంబంధించిన కార్యకర్తల పేర్లు చెప్తున్నారు. నిజంగానే ఒకవేళ అలాంటిది అయితే ఏంటి మేడం పరిస్థితి ఏంటంటారు? మన 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 దేశంలో మనం ఏ పొజిషన్లో ఉన్నామని అనుకోవాలి? అది చాలా తప్పండి. ఇప్పుడు ఒక మనిషిని మనం అన్యాయంగా అక్రమంగా చంపే హక్కు మనకు లేదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీకు నచ్చకపోవచ్చు, నచ్చకపోతే వదిలేయండి. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అన్నారు. ఓకే, మనం వదిలేయాలంతే మనకు నచ్చకపోతే, అంతేగాని వాళ్ళని చంపే హక్కు మనకి ఇవ్వాల. కాబట్టి ఇవాళ ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ మృతి గాని ఒకవేళ నిజంగా ఎవరైనా చంపితే దాని వెనకాల ఎవరైనా ఉన్నారని తెలిస్తే, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక అతనిది ఒకవేళ హత్య అని తెలిస్తే మాత్రం అల్లకల్లోలం అవుతుందండి రాష్ట్రం. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక పాజిటివ్ చెప్తుంది ఏంటంటే, పోస్ట్ మార్టం అంటే తనకి చెప్పిందంటే, ఒక ప్రముఖ డాక్టర్ తనకి చెప్పింది ఏంటంటే, అందులో ఏమున్నా కూడా యాక్సిడెంట్ అని వస్తుంది, మీరు చూడండి అని చెప్పేసి తనకే ఫోన్ చేసి చెప్పారు. అలా ఎందుకు అలా ఉండదులేండి, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి నుంచే వస్తాయి. ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం, డెఫినెట్ గా అట్లా జరిగే అవకాశం ఉండదు, అది జరగదు. కానీ ఏది వచ్చినా కూడా ఒకవేళ నెగిటివ్ వచ్చినా కూడా దాన్ని అంటే నేను అనేది ఈ పాస్టర్లు కూడా లేకపోతే క్రిస్టియన్స్ కూడా వీరావేశంగా వెళ్ళిపోకుండా, అంటే అల్లకల్లోలాలు సృష్టించకుండా కొంచెం వాళ్ళ సామరస్యతలో శాంతియుతంగా వాళ్ళు ఏం చేసినా కూడా బాగుంటుందని నేను చెప్తాను. అంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకూడదని నేను చెప్పట్లేదు, వాళ్ళ బాధని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మత కల్లోలాలు వద్దు. కానీ ఇప్పుడు చాలా వరకు మత కల్లోలని ప్రోత్సహించే విధంగా ఈ చర్య ఉందన్నట్టు మరి అనిపిస్తోంది. కానీ మనకి నిజానిజాలు బయటకు వచ్చాక అప్పుడు మళ్ళా మాట్లాడుకుందాం. నిన్నను ఆనంద్ యాక్టర్ రాజా, అతను కూడా కన్వర్ట్ అయ్యారు కదా, ఆయన కూడా చాలా దుబాయ్ నుంచి చాలా బాధగా ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దీని వెనకాల ఎవరు ఉండరనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మామూలుగా సహజ మరణం అయితే ఆయనకి దైవం అట్లా చేశాడని అనుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో అన్నారు ఆయన. మనం కూడా వేసి చూద్దామండి, రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్.